వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. నేటి మధ్యాహ్నం తెలంగాణ మంత్రి మండలి సమావేశం. లాక్డౌన్ పై వీడనున్న ఉత్కంఠ. వేములవాడలో లాక్డౌన్ కఠినంగా అమలు. ఆకతాయిలను ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్న పోలీసులు. నలుగురు సంతానమున్న అక్కరకు రాని వైనం. దీనావస్థలో అల్వాపురం వృద్ధురాలు శాంతమ్మ. రాచకొండ పోలీసుల చొరవ. వలిగొండలో కరోనాపై అవగాహన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఏవైఎఫ్ ఆగ్రహం. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని పట్టించుకోవడం లేదని ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే లాక్డౌన్ ను కొనసాగిస్తారా లేదా అనే విషయం నేడు తేలిపోనుంది. ఆదివారం మధ్యాహ్నం జరగనున్న కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా నియంత్రణ చర్యలు, వానాకాలం పంటల సాగు సహా ఇతర అంశాలపై ఇవాల్టి మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, లాక్డౌన్పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. లాక్డౌన్ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో దీనిని కొనసాగించాలా లేదా అనే విషయమై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. వైరస్ వ్యాప్తి తగ్గుతున్న తరుణంలో మరికొన్నాళ్ల పాటు లాక్డౌన్ కొనసాగించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకొని లాక్డౌన్పై సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. అటు ఇంటింటి జ్వర సర్వే, కోవిడ్ బ్లాక్ ఫంగస్ రోగులకు చికిత్స, ఔషధాల అందుబాటు తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు. తల్లికి బిడ్డలు భారం కాదేమో కానీ బిడ్డలకు మాత్రం తల్లి భారం అవుతుంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అలవాలపురం గ్రామవాసి శాంతమ్మ కాలు తొంటిలో విరిగి ఇబ్బంది పడుతున్న బిడ్డలు పట్టించుకోవడం లేదు. కన్న కొడుకుల ఇంటి ముందే పడిగాపులు కాస్తుంది. ఆరు బయటే పడుకుంటుంది. చికిత్స చేయిస్తారనే ఆశతో ఎదురు చూస్తుంది. అయినా కన్న కొడుకులు ఆమెను గాలికి వదిలేశారు. కొద్ది రోజులుగా కూతురి వద్దనే ఉండి తలదాచుకుంటూ ఇటీవల కొడుకుల వద్దకొచ్చింది. అయితే ప్రమాదవశాత్తు తొంటి విరిగిపోయింది. దీంతో ఆమె బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఇప్పుడు మా నాన్న కొద్ది గరిచింది మరి ఏంది ఇప్పుడు మరి కానీ డబ్బులు ఉన్నాయిగా వడ్డీలకి ఇచ్చినాయి. ఆ డబ్బులను పెట్టి ఆ కట్లో బొట్లో వేపిస్తేమని మేము అంటున్నాం. వాళ్ళ మనవడిని పోయి కూడా అడిగితే ఇదే పెద్దమ్మ వత్తడు ఆయన సారుకు చెప్పినవని అనడే అంతే. ఈ తొంటి మీద పడ్డా, ఈ తొంటికి జరిగింది బాగా దెబ్బ. ఏం జరగలేదు కానీ ఈ తొంటికి ఇరిగిందా తొంట్లో? ఏమో మరి ఏమైందో కానీ ఇరిగిందో ఏమైందో కానీ తొంటికే తగిలింది దెబ్బ. ఈ తొంటి మీద పడ్డా బర తగిలితాక బర జరిగింది. వస్తుంటే పేటీకి పోయి వస్తున్నా వస్తుంటాక బర జరిగింది. ఆ బర జరిగి అట్నెక్కిందా తొంటికి జరిగింది బాగా. ఇది గట్టి దెబ్బ జరిగింది బాగా. దెబ్బ జరిగినట్టుంది కదలి అట్ట. ఎప్పుడు పడ్డావు? నిన్న 4ంటికి. ఇక్కడే ఉన్నావు నిన్నటి నుంచి బయట? రాత్రి తీసుకొచ్చాడు వేసిపోయి. ఎవరు? బిడ్డలు. మరి వాళ్ళు చూపించలేదా? వాళ్ళు ఎందుకు చూపిస్తారు? కొడుకులు కడికి సఫలం పాడి చేసుకొచ్చాడు వేసిపోయి. ఎంతమంది మొత్తం పిల్లలు మీకు? 4.
ఆదిలాబాద్ పట్టణంలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతుంది. నిర్ణీత సమయం తర్వాత బయటకు వచ్చిన వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక వాహనంలో ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తున్నారు. కొంతమందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ నిబంధనలను ఉల్లంఘిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. లాక్డౌన్కు సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గవర్నమెంట్ డిక్లేర్ ఆఫ్ లాక్డౌన్తో ఏకీభవించి సహకరిస్తున్నారు. 6 నుంచి 10 లోపు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ముగించుకొని 10 కల్లా వెళ్ళిపోతూ ఉన్నారు. ఏదైతే కొంతమంది 1% ఆఫ్ పబ్లిక్ అందరు చిల్లరగా ఏ పని లేకుండా బయట తిరిగే వాళ్ళు ఉన్నారో వాళ్ళ వెహికల్స్ యూజ్ చేస్తున్నాం. వాళ్ళకి హెవీ చలాన్స్ కూడా ఇంపోజ్ చేస్తూ ఉన్నాము. అండ్ అదేవిధంగా కొంతమంది కాలి నడకను కూడా తిరుగుతూ ఉన్నారు వితౌట్ వెహికల్స్. వాళ్ళ కోసము మొబైల్ ఐసోలేషన్ వార్డ్ ఒకటి తయారు చేశాము. ఎవరైతే వితౌట్ ప్రాపర్ రీజన్ కానీ ఐడి కార్డు కానీ పాస్ కానీ తిరుగుతూ ఉంటే వాళ్ళను ఈ ఐసోలేషన్లో తీసుకెళ్ళి గవర్నమెంట్ డాక్టర్స్ చేత టెస్ట్ చేయించి వాళ్ళ సజెషన్ అనుసారంగా వాళ్ళని ఐసోలేట్ చేయాలా లేదా వాళ్ళని పంపించేయాలా అనేది డిసైడ్ చేస్తాము. ఇది ప్రతి ఒక్క పికెట్ పాయింట్ దగ్గర ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక వ్యాన్ ఒకటి పెట్టడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి. సో వీళ్ళందరినీ కూడా ఎవరైతే రోడ్ల మీద తిరుగుతారో వీళ్ళని తీసుకెళ్ళి టెస్ట్ చేయించి అకార్డింగ్గా డాక్టర్ సజెషన్ ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాము. సో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున 6 నుంచి 10 లోపు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోండి. మీకు ఏమైనా ఎమర్జెన్సీ మూమెంట్ అవసరం ఉంటే మీరు తెలంగాణ పోర్టల్ వెబ్సైట్ ద్వారా మీరు ఈ పాస్ అప్లై చేసుకుంటే వితిన్ 3 అవర్స్లోనే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అఖిల భారత యువజన సమాఖ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ తన నివాసంలోనే నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు పనులు దొరక్క అల్లాడుతున్నప్పటికీ ఇరు ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయన్నారు. కరోనాను సాకుగా చూపి ప్రైవేటు ఆసుపత్రులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బెడ్ ఛార్జ్ పేరిట 20,000 నుంచి 30,000 రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నా అడ్డుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని కార్పొరేట్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా ఎక్కడ చూసినా ఇలా లాక్డౌన్ 6 గంటల నుంచి 10 గంటలకు అని చెప్తా ఉన్నారు. ఇలా 9:30 నుంచే ఇలా వాహనదారుల మీద వేటేసి ఇలా వాహనాల ఫోటోలు తీసి వాళ్ళను ముక్కుపిండి పైసలు వసూలు చేసి ఫైన్ వేసి పైసలు వసూలు చేయడం జరుగుతుంది. ఇది ఇలా 10 గంటల దాకా అన్నప్పుడు ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి రావాలంటే పల్లెటూరులో కూరగాయలు పండిస్తారు కాబట్టి వాళ్ళు రావాలంటే ఏడున్నర అవుతుంది. వీళ్ళు కూరగాయలకు నిత్యావసర సరుకుల కిరాణా షాపులకు పోతే వాళ్ళు తీసుకోవాలంటే గుమ్మిగూడినప్పుడు కొద్దిగా జాగ్రత్త పాటిస్తూనే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే వీళ్ళు తీసుకోవాల్సిన అవసరం కాబట్టి 4 గంటలు సరిపోతలేదు. కాబట్టి వాళ్లకు ఇళ్లకు చేరుకోవడానికి వెసులుబాటు 1/2 గంట ఇస్తే ఇక ప్రజలకు కూడా ఇబ్బంది జరగదు. కాబట్టి వాహనదారులపై వేటు వేయకుండా కరోనా విపత్కర సమయంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు, శానిటేషన్ వర్కర్సు, పోలీసులకు అన్ని జాగ్రత్తలు వహిస్తూ అలాగే వాళ్ళకు అనుకున్న అన్ని ప్రభుత్వం కేటాయిస్తూనే ఇలా వైద్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన వెంటనే భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కరోనాతో చనిపోయినటువంటి కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే జిల్లా వ్యాప్తంగా ఇలా ఎక్కడ చూసినా ఇలా లాక్డౌన్ 6 గంటల నుంచి 10 గంటలకు అని చెప్తా ఉన్నారు. ఇలా 9:30 నుంచే ఇలా వాహనదారుల మీద వేటేసి ఇలా వాహనాల ఫోటోలు తీసి వాళ్ళను ముక్కుపిండి పైసలు వసూలు చేసి ఫైన్ వేసి పైసలు వసూలు చేయడం జరుగుతుంది. ఇది ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా రోడ్లపై తిరుగుతున్న వారిని ప్రత్యేక వాహనంలో ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు.
అనంతరం జిల్లా ఎస్పీ సిబ్బందితో కలిసి సిరిసిల్ల పాత బస్టాండ్ ప్రాంగణంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. 82 మందిపై కేసు నమోదు చేశారు. అందరూ మాస్కులు ధరించాలని పోలీసులు సూచించారు. బోని కొట్టి లియాలి ఇంటికాడ నుంచి నాకు తెలుసు. వ్యాన్ ఎక్కిస్తుంది డైరెక్ట్ లోపల ఉన్నాను, బయట ఉన్నాను, ఆయన వ్యాన్ ఎక్కిస్తుంది. పట్టాడు మరోవైపు వేములవాడలోనూ లాక్డౌన్ నిబంధనలను పోలీసులు నిర్దాక్షిణ్యంగా అమలు చేస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆకతాయిలను బలవంతంగా ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. తిప్పాపూర్ బస్టాండ్ ప్రాంగణంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు చక్కగా సహకరిస్తున్నారంటూ కొనియాడారు. ఆకతాయిల భరతం పడుతున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 88 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. షాప్ సీజర్ 76 అండ్ 372 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ప్రజలు ఇలానే మంచిగా కోఆపరేషన్ కంటిన్యూ చేయాలి. ఇది మీకు ఎవరు కూడా ఇబ్బంది పెట్టడానికి కాదు. మనం అందరూ కూడా కరోనా నుంచి బయట రావడానికి ఇది అత్యవసరం. అలాగనే ఒక వెహికల్ కూడా పెడుతున్నాము. ర్యాండమ్గా ఎవరెవరు రోడ్ మీద తిరుగుతున్నారో వాళ్ళని మనం ఐసోలేషన్ సెంటర్కి తీసుకొని వెళ్తున్నాము. అక్కడ కోవిడ్ టెస్ట్ కూడా చేయించడం జరుగుతుంది. సో ప్రజలందరూ కోఆపరేట్ చేయాలి. 10 o'clock రాచకొండ పోలీసులు చొరవ తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండలో ఎస్ఐ రాఘవేంద్ర గౌడ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు కళాజాత తన వంతు సహకారం అందించింది. ఈ సందర్భంగా ఎస్ఐ రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో అనవసరంగా బయటకు రాకూడదన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలన్నారు. భౌతిక దూరం పాటించాలని సూచించారు. జాగ్రత్తగా ఉండాలండి. అందరూ జాగ్రత్తగా ఉంటేనే ఈ యొక్క కరోనా వెళ్ళిపోతుంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. జర మాస్కులు ధరించాలండి, భౌతిక దూరం పాటించాలి కంపల్సరీ. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మళ్ళీ కరోనా పెరుగుతున్నది, మాస్కులు పెట్టండి అన్నా. జరా మళ్ళీ కరోనా పెరుగుతున్నది, మాస్కులు పెట్టండి. భౌతిక దూరం ఎంతో ముఖ్యం, భద్రంగుండండో అన్నలారో వినరా, మా తమ్ములారో వినరా. మళ్ళీ కరోనా పెరుగుతున్నది, మాస్కులు పెట్టండి. మళ్ళీ కరోనా పెరుగుతున్నది, మాస్కులు పెట్టండి అన్నా. పోలీసులు పొత్తు మాపు ముద్దుగా చెబుతుంటే, పోలీసులు పొత్తు మాపు ముద్దుగా చెబుతుంటే అన్నలారో వినరా, మా తమ్ము
తమ్ములారా వినరా. జరా అన్నలారా తమ్ములారా ఆలోచించండి, ఎవరి కోసమో కాదండి, మన కోసం, మన జాగ్రత్త కోసం. నేను యువత అండి, జరా అత్యవసరమైతే తప్ప యువకులు కూడా ఎక్కడ పడితే అక్కడ తిరగొద్దండి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. రోజులు మంచిగా లేవు, మన జాగ్రత్తలే మన శ్రీరామ రక్ష, అంతకన్నా మించి వేరే దారి లేదండి. ఏదైనా మన మంచికే వచ్చిన తర్వాత అయ్యో అంటే మాత్రం ఎవరేం చేయలేని పరిస్థితి. మన ముందు జాగ్రత్తలే మన శ్రీరామ రక్ష. ఖచ్చితంగా మాస్కులు ధరించాలండి. కాంగ్రెస్ నేత బీర్ల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బీర్ల ఐలయ్య మానవతను చాటుకున్నారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గౌరాయపల్లికి చెందిన కరోనా పీడితులకు కోడిగుడ్లు, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ శ్రీశైలం, బాలరాజు గౌడ్, యాకూబ్, లింగం, జహంగీర్, ఉస్మాన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశం ఏంటంటే కరోనా వాళ్ళకి వచ్చి ధైర్యం చెప్పి మందులు ఇచ్చుడు, ఇది పెద్ద సాయం కాదు. వాళ్ళు ఇంటికి వచ్చి ధైర్యం చెప్తే కరోనా మందులే మందులు అయ్యో నాకేమో రోగం వచ్చిందట అనుకుంటా. మరి అందరికి వచ్చి ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా కరోనాతోటి వెలుగులాడుతుంది. అందులో ముఖ్యంగా తెలంగాణ ఒక ధనిక రాష్ట్రమైనటువంటి పేరున్న తెలంగాణ కూడా సావుల తెలంగాణ చేసిన కేసీఆర్కు మనోధైర్యం కల్పించాలి. ఇలా ప్రజలకు మనోధైర్యం కల్పిస్తలేడు. అక్కడ ఏఐసిసి పిలుపు మేరకు, ఇక్కడ పిసిసి పిలుపు మేరకు ముఖ్యంగా యాదాద్రి నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ఎంపీ కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆలయ నియోజకవర్గంలోని ప్రతి కరోనా వచ్చిన పేషెంట్కు ఒక మనోధైర్యం కల్పించాలి. కరోనా వచ్చిన పేషెంట్ ఇంటికి పోయి మందలిచ్చి వాళ్లకు ఆర్థికంగా కానీ అవసరమైతే పౌష్టికాహారం, శానిటైజర్, మాస్కులు కూడా పంపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మా ఆలయ నియోజకవర్గంలోని అన్ని మండలాలు తిరుగుతూ ఇవాళ యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షుడు కానుగు బాలరాజు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎంపీపీ చీర శ్రీశైలం, ఇక్కడ సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో మాస్కులు, ముఖ్యంగా కరోనా వచ్చిన వారి ఇళ్లకు పోయి వాళ్ళకు ధైర్యం చెప్పి, కరోనాకు మందు లేదు, ధైర్యం ఒకటే, మనోధైర్యం ఉండాలి, దీని మాస్కులు ధరించాలి, ముఖ్యంగా పారిశుద్ధ్యంగా ఉంటే ఈ కరోనా వల్ల దూరం అవుతుందని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక భరోసా ఇస్తుంది. కాబట్టి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా శానిటైజర్, మాస్కులు, అవసరమైతే పౌష్టికారం కూడా కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. అందులో భాగంగా ఇలా మాసాయిపేట గ్రామంలో సుమారు 30 కుటుంబాలకు కరోనా వచ్చింది. వాళ్ళందరి కుటుంబాల ఇంటికి వెళ్ళి వాళ్ళని మందలించి మనోధైర్యం చెప్పినాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి. ఆరోగ్యశ్రీ చేస్తే ధనికులు ఏదైతే వైద్యం అంతదో బీదవాడు కూడా అదే ఆరోగ్యం అంతది. కాబట్టి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీని ఇవాళ కరోనా నుంచి ఆరోగ్యశ్రీ చేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కరోనాను ఆరోగ్యం చేర్చినప్పుడే ప్రతి బీదవాడికి వైద్యం అంతది. ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ విరిగిపోయింది. ఇలా గవర్నమెంట్ ఆధీనంలో తీసుకోవాలి హాస్పిటల్ని. ఏ ఒక్కడు హాస్పిటల్ పోయినా 5 నుంచి 20 లక్షల దాకా అవుతుంది. కాబట్టి పేదోడు అంత పెద్ద అమౌంట్ పెట్టుకోలేడు. కావున ఖచ్చితంగా కరోనాను ఆరోగ్యశ్రీ చేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఎస్సీబీ సిబ్బందితో పాటు గుంటూరు రూరల్ పోలీసులు పేకాట రైళ్లు ఆట కట్టించారు. నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ మొత్తంలో నగదుతో పాటు కార్లు, ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 21 మంది పేకాట రైళ్లను అరెస్ట్ చేశారు.
కరోనా కష్టకాలంలో బాగ్ అంబర్పేట ముదిరాజ్ సంఘం మానవతను చాటుకుంది. గాంధీ బొమ్మ వద్ద కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో 500 మంది పేదలకు అన్నదానం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శంకర్ ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ యువత ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శ్రీకాంత్, మధు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం సంతోషం కలిగించిందన్నారు. కార్యక్రమంలో నరేష్ ముదిరాజ్, సూరి ముదిరాజ్, రవి ముదిరాజ్, శ్రీరాములు ముదిరాజ్, నరహరి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఇక్కడ గాంధీబొమ్మ బొడ్రాయి దగ్గర 500 మందికి అన్నదానం కార్యక్రమం పెట్టుకున్నాము. జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో మేము చీఫ్ గెస్ట్ ఇక్కడ అందరికీ భోజనాలు పెట్టుకున్నాము. ఇంకా ఎక్కడ చేస్తున్నాం ఇంకా మనం అన్ని కాన్స్టిట్యున్సీ అయితే అవుతుంది. ఉస్మానాబాద్ కాన్స్టిట్యున్సీ కానివ్వండి, అంటే తెలంగాణలో ఎక్కడ ఎవరు గరీబ్ వాళ్ళు పిలిచినా అక్కడ పోయి మేము భోజనాలు అందిస్తున్నాం. నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నాము. ఏదైనా అవసరం ఉంటే మాకు ఫోన్ నెంబర్లు ఇస్తాం, మాకు ఫోన్ చేయండి. ఈ అన్నదాన కార్యక్రమం ఫస్ట్ రోజు మన బోయిగూడ గాంధీ హాస్పిటల్ చేస్తాము. నేనేమో రైల్వే స్టేషన్ సికింద్రాబాద్, మళ్ళీ బోయిగూడ చేస్తాము. ఇక నంబర్పేట చేస్తాము. అతి కాన్సెన్ట్రేట్ చేద్దామని చూస్తున్నాం. రోజుకి 500 మందికి జై ముద్రాజ్ జై కాశీ. राइट चलो नेक्स्ट आंदो अला फोन మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఇక్కడ గాంధీబొమ్మ బొడ్రాయి దగ్గర 500 మందికి అన్నదానం కార్యక్రమం పెట్టుకున్నాము. జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో మేము చీఫ్ గెస్ట్ ఇక్కడ అందరికీ భోజనాలు పెట్టుకున్నాము. ఇంకా ఎక్కడ చేస్తున్నాం ఇంకా మనం అన్ని కాన్స్టిట్యున్సీ అయితే అవుతుంది. ఉస్మానాబాద్ కాన్స్టిట్యున్సీ కానివ్వండి, అంటే తెలంగాణలో ఎక్కడ ఎవరు గరీబ్ వాళ్ళు పిలిచినా అక్కడ పోయి మేము భోజనాలు అందిస్తున్నాం. నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నాము. ఏదైనా అవసరం ఉంటే మాకు ఫోన్ నెంబర్లు ఇస్తాం, మాకు ఫోన్ చేయండి. ఈ అన్నదాన కార్యక్రమం ఫస్ట్ రోజు మన బోయిగూడ గాంధీ హాస్పిటల్ చేస్తాము. నేనేమో రైల్వే స్టేషన్ సికింద్రాబాద్, మళ్ళీ బోయిగూడ చేస్తాము. ఇక నంబర్పేట చేస్తాము. అతి కాన్సెన్ట్రేట్ చేద్దామని చూస్తున్నాం. రోజుకి 500 మందికి జై ముద్రాజ్ జై కాశీ. వ్యాక్సిన్పై ప్రజలు అపోహలను విడనాడాలని పాలకుర్తి మండలం తహసీల్దార్ సదానందం కోరారు. పెద్దపల్లి జిల్లా బసంతనగర్ వర్కర్స్ క్లబ్లో నిర్వహించిన సూపర్ స్పైడర్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ స్నేహారెడ్డి, ఏఎన్ఎం శారద, ఆశా వర్కర్లు మంజుల, రాజేశ్వరి, రజిత, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
రామంతపూర్ మినీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సూపర్ స్పైడర్ వ్యాక్సిన్ కేంద్రాన్ని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, కార్పొరేటర్ బన్నాల గీత పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ చిలకానగర్ డివిజన్లో రెండో రోజు కూడా 1000 మందికి వ్యాక్సిన్ కూపన్లు ఇచ్చామన్నారు. కార్పొరేటర్ బన్నాల గీత మాట్లాడుతూ సూపర్ స్పైడర్ వ్యాక్సినేషన్కి విశేష స్పందన లభించిందన్నారు. కార్యక్రమంలో చిలకానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ప్రవీణ్ ముదిరాజ్, ఈఈ నాగేందర్, డిఈ చందనాథ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేటి మధ్యాహ్నం తెలంగాణ మంత్రిమండలి సమావేశం, లాక్డౌన్పై వీడనున్న ఉత్కంఠ. వేములవాడలో లాక్డౌన్ కఠినంగా అమలు, ఆకతాయిలను ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్న పోలీసులు. నలుగురు సంతానమున్న అక్కరకు రాని వైనం, దీనావస్థలో అల్వాలపురం వృద్ధురాలు శాంతమ్మ. రాచకొండ పోలీసుల చొరవ, వలిగొండలో కరోనాపై అవగాహన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఏవైఎఫ్ ఆగ్రహం, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని పట్టించుకోవడం లేదని ఆరోపణ. ఇవి బులెటిన్ వివరాలు. స్టేట్ యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.